Hi students, we are in linear equations in two variables chapter. What is linear equation? Linear equation is వేరియబుల్ యొక్క ఎక్స్పోనెంట్ అమ్మ 1 ఉంటే దాన్ని లీనియర్ అంటాము. ఈక్వల్ సైన్తో ఉంటే ఈక్వేషన్ అంటాము. అదే టూ వేరియబుల్స్ ఉంటే కనుక లీనియర్ ఈక్వేషన్ అండ్ టూ వేరియబుల్స్ అంటాము. ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 2x plus y equal to 4, this is the given equation. In this equation we have two variables x, y. x యొక్క ఎక్స్పోనెంట్ ఈజ్ 1 అండ్ y ఎక్స్పోనెంట్ కూడా 1. ఈక్వల్ సైన్ ఉంది. సో ఈక్వేషను ఎక్స్పోనెంట్స్ 1 ఉన్నాయి కాబట్టి లీనియర్, టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అంటాం. అయితే ఈ లీనియర్ ఈక్వేషన్లో ఎంత ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూషన్ చేసి వై వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే ఈ ఈక్వేషన్ అంటే ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఈక్వల్ అవుతుందో ఎక్స్ వై వాల్యూస్ ఆ పేర్ ఆఫ్ వాల్యూస్ని సొల్యూషన్ ఆఫ్ ది ఈ ఈక్వేషన్ అంటామమ్మా. అలాంటి ఈక్వేషన్స్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్కి మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, హ్యాస్ మెనీ సొల్యూషన్స్. అంటే అలాంటి పేర్ ఆఫ్ వాల్యూస్ చాలా ఉంటాయి. అంటే పర్టికులర్ ఎక్స్ వాల్యూ తీసుకున్నప్పుడు ఆ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయడం ద్వారా వై వాల్యూని వీ కెన్ ఫైండ్ అవుట్. ఆ ఎక్స్ వై వాల్యూస్ పేరే సొల్యూషన్ అంటాము. అలాంటి సొల్యూషన్స్ చాలా సొల్యూషన్స్ని వీ కెన్ ఫైండ్ అవుట్ అమ్మా. ఆ సొల్యూషన్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే బ్రాకెట్లో పెట్టి ఎక్స్ వాల్యూ ఫస్ట్ రాసి తర్వాత వై వాల్యూ నెక్స్ట్ రాసి ఒక పాయింట్ లాగా ఎక్స్ప్రెస్ చేస్తాము. అలా ఎక్స్ప్రెస్ చేసినటువంటి పాయింట్స్ని కనుక గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేస్తే కనుక మనకి ఒక పాయింట్ లాగా ప్లాట్ చేయొచ్చు. అలా ప్లాటింగ్ చేసినటువంటి అన్ని పాయింట్స్ని కనుక జాయిన్ చేస్తామా వి విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. అంటే ఈ పేర్లోనే ఉంది కదా లీనియర్ అంటే లైన్ అని ఉంది కదా, ఆ లీనియర్ ఈక్వేషన్ కనుక మన గ్రాఫ్ని కనుక డ్రా చేస్తే వీ విల్ గెట్ ఏ స్ట్రెయిట్ లైన్ అమ్మ. లైన్ వస్తుంది, లీనియర్లో లైన్ ఉంది కాబట్టి లైన్ వస్తుంది. అది ఎలా డ్రా చేయాలి, హౌ వీ విల్ డ్రా ది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనే గ్రాఫ్ పేపర్ అనేది టుడే టాపిక్ అమ్మ. సపోజ్ ఈ ఈక్వేషన్ కనుక మనకి 2x plus y equal to 4 అనే ఈక్వేషన్ కనుక ఇచ్చినట్లయితే కనుక దీన్ని హౌ వీ విల్ రిప్రజెంట్ దిస్ లీనియర్ ఈక్వేషన్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్. ఎలా అంటే ఫస్ట్ ఈ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసేటువంటి పాయింట్స్ని ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఎందుకంటే ఆ టేబుల్ ద్వారా ఏమవుద్దంటే వీ కెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై అనమాట ఫర్ ఎ పర్టికులర్ వాల్యూ ఆఫ్ ఎక్స్కి. ఎక్స్ వాల్యూస్ తీసుకుంటూ వై వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేస్తూ ఆ టూ పేర్ ఆఫ్ నెంబర్స్ని పాయింట్స్గా రాసుకుంటాము. అలాంటి పాయింట్స్ అన్నిటికి కూడా గ్రాఫ్ పేపర్ మీద తీసుకెళ్ళి ప్లాటింగ్ చేసి ఇస్తాము. అయితే ఆ పాయింట్స్ ఎలాగా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ ఎక్స్ అని చెప్పి తీసుకోవాలి టేబుల్లో. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ని వై ఈక్వల్ టు అని చెప్పి మార్చుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే 2x plus y equal to 4 అనేది ఈక్వేషన్ ఇచ్చారు. ఈ ఈక్వేషన్ నుంచి నాకు ఎక్స్ వాల్యూ నేను తీసుకుంటున్నాను కాబట్టి వై వాల్యూ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ కాబట్టి వై ఈక్వల్ టు ఈ ఈక్వేషన్ నేను చేంజ్ చేస్తాను. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈక్వల్ టుకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఓన్లీ వై టర్మ్ ఉండేలా చేసి మిగిలిన వైతో ఇంకేం టర్మ్స్ ఉంటాయో వాటిని ఆర్హెచ్ఎస్ వైపు ట్రాన్స్పోజ్ చేస్తాము. అంటే ఏం చేయాలంటే వై ఈక్వల్ టు ఈక్వేషన్ చూడండి 2x plus y equal to 4 కదా, ఈక్వల్ టుకి వై అటుపక్క ఎల్హెచ్ఎస్లోనే ఉంచి ఇంకా వై పోతే ఇంక 2x ఇక్కడ ఎక్స్ట్రా ఉంది, ఆ 2xని అటుపక్కకి ట్రాన్స్పోజ్ చేస్తే అక్కడ ఆల్రెడీ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో 4 ఉంది, ఆ 4 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. ఈ 2x అటుపక్కకి చేంజ్ అయితే ఏమవుతుందంటే 2xకి ముందు ఏ సైన్ ఉందంటే ఇక్కడ ఏ సైన్ లేదంటే ప్లస్ ఉన్నట్టు, ఆ ప్లస్ సైన్ అటుపక్కకి ట్రాన్స్పోజ్ అవగానే -2xగా చేంజ్ అవుతుందమ్మా. అంటే ఏమని వచ్చిందంటే వై ఈక్వల్ టు 4 - 2x అని వచ్చింది. అలా ఈక్వేషన్ వై ఈక్వల్ టు అని చేంజ్ చేసుకోండి. అది తీసుకొచ్చి టేబుల్లో హెడ్డింగ్లో సెకండ్ హెడ్డింగ్లో పెట్టుకోండి. ఫస్ట్ ఎక్స్ అంటాము, తర్వాత వై ఈక్వల్ టు అని చేంజ్ చేసినటువంటి దాన్ని రాసుకుంటాము. ఇప్పుడు దీని ప్రకారంగా ఏం చేయాలంటే ఆ పేర్ ఆఫ్ నెంబర్స్ ఏం వస్తాయో వాటిని పక్కన లైన్లో చూపిస్తాం కాబట్టి అక్కడ హెడ్డింగ్ సొల్యూషన్ అని చెప్పి పెట్టుకుంటాము. ఫస్ట్ ఎక్స్ వాల్యూ 0 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ హియర్ వీఆర్ టేకింగ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అనమాట. ఆ ఎక్స్ ఈక్వల్ టు 0 వాల్యూని ఈ ఈక్వేషన్లో మనం వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇట్ అనమాట. వై ఈక్వల్ టు 4 -
అన్నీ అలాగే రాస్తాము, కానీ ఓన్లీ ఎక్స్ ప్లేస్లో మాత్రం జీరోని సబ్స్టిట్యూషన్ చేస్తాము. ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఎక్స్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. సో నేను జీరోని పట్టుకొచ్చి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేశాను. వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ జీరో ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ అనమాట. అప్పుడు y ఈక్వల్ టు 4 - 2 × 0. 2 zeros ఏమవుతుంది, 2 కాదమ్మా 0 అవుతుంది. 2 zeros, జీరోతో దేన్ని సరే మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. సో 0, 4 - 0, 4 - 0 = 4. చిన్న చిన్న సింప్లిఫికేషన్స్, ఇవి తప్పులు చేయడం వల్ల మీరు తప్పు ఆన్సర్స్ వస్తాయి, జాగ్రత్తగా చేయాలి లాంటివి. 2 × 0 = 0, 4 - 0 = 4. చేసిన తర్వాత ఇప్పుడు y వాల్యూ ఎంత అనమాట, 4 అనమాట. ఎక్స్ వాల్యూ 0, x 0, y = 4. సో ఇప్పుడు ఈ పెయిర్ ఆఫ్ నెంబర్స్ సొల్యూషన్ అనమాట. అంటే 0, 4 ఈజ్ ద సొల్యూషను. ఫస్ట్ వాల్యూ ఈజ్ ఎక్స్ అండ్ సెకండ్ వాల్యూ ఈజ్ y. 0, 4 ఈజ్ ద సొల్యూషన్. ఇలా ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసాం. ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు డూ 2 more సొల్యూషన్స్. దెన్ వీ హ్యావ్ టు టేక్ x = 1, సబ్స్టిట్యూట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎంత సబ్స్టిట్యూట్ చేయాలమ్మా, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. y = 4 - 2 × x, ఎక్స్ ప్లేస్లో ఏం చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేశాను. 2 1s ఏమైంది, 2 అయింది. 4 - 2, 4 - 2 ఈజ్ 2. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 1 అయినప్పుడు y వాల్యూ 2. సో ఇప్పుడు పేర్ ఆఫ్ సొల్యూషన్ ఏంటంటే 1, 2 ఈజ్ ద పాయింట్ అనమాట. 1, 2 ఈజ్ ద సొల్యూషన్. దిస్ ఈజ్ అనదర్ సొల్యూషన్. నౌ వీ విల్ ట్రై ఫర్ అనదర్ సొల్యూషన్. టేక్ x = 2. హియర్ టేక్ x = 2. సబ్స్టిట్యూట్ 2 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. దెన్ వీ విల్ గెట్ y = 4 - ఎప్పుడు ఇదే రాస్తూ ఉండాలమ్మా ఈ సెకండ్ లైన్లో. పైన ఏదైతే హెడ్డింగ్ పెట్టుకున్నామో అదే. అయితే ఆ ఎక్స్ ప్లేస్లో మాత్రం తీసుకున్న వాల్యూని సబ్స్టిట్యూషన్ చేయాలి. 4 - 2 × 2 పెట్టాం. అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి సైన్ బట్టి ఆ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇక్కడ 2 2s 4 కాబట్టి 4, 4 - 4 = 0. ఇది కూడా కొంతమంది తెలియట్లేదమ్మా, 4 - 4 0 అని తెలియట్లేదు. ఇది +4, ఇది -4 కాబట్టి ఏమవుతామో క్యాన్సిల్ అయిపోయి 0 వస్తుంది. ఇక్కడైతే 4 - 2 = 2 తెలుసు కదా. ఇక్కడ ఎప్పుడు వచ్చినటువంటి సొల్యూషన్ అంటే 2, 0 అనమాట. అలా పాయింట్ రాసుకోవాలి. ఇలా చాలా సొల్యూషన్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. బట్ మనం ఇక్కడ గ్రాఫ్ డ్రా చేయాలంటే 3 పాయింట్స్ ఉంటాయి కనుక వీ కెన్ డ్రా ది గ్రాఫ్ అనమాట. 2 పాయింట్స్ ఉన్నా సరే మనం లైన్ డ్రా చేయొచ్చు. అయితే ఇంకొక పాయింట్ కూడా ఎక్స్ట్రా తీసుకుందాము. సో యూ హ్యావ్ టు టేక్ 3 పాయింట్స్ అనమాట. ఇలా 3 పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి ఇలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలమ్మా సొల్యూషన్స్. ఆ సొల్యూషన్స్ అన్నింటినీ కూడా ఏం చేయాలంటే గ్రాఫ్ పేపర్ మీద జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే ఇక్కడ ఏమైంది, ఈచ్ వాల్యూ ఆఫ్ ఎక్స్కి దెర్ ఈజ్ 1 వాల్యూ ఆఫ్ వై కదా. ప్రతి ఎక్స్ 1 వాల్యూకి వైకి ఒక వాల్యూ చొప్పున వచ్చింది. వాటిని పాయింట్గా రాసుకున్నాము. నవ్ లెట్ us టేక్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అమ్మ. ఎక్స్ వాల్యూస్ని ఎక్కడ తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. అండ్ టేక్ ద వాల్యూ ఆఫ్ వై అలాంగ్ ద వై యాక్సిస్. వై వాల్యూస్నేమో వై యాక్సిస్ మీద తీసుకోవాలి. లెట్ us ప్లాట్ ద పాయింట్స్. ఏమేమి పాయింట్స్ వచ్చాయి అవన్నిటిని కూడా పాయింట్స్ని ప్లాట్ చేయాలమ్మా. ఇక్కడ వచ్చిన పాయింట్ ఏంటి, 0, 4. 0, 4 మీన్స్ x 0, y 4. ఎక్స్ లేదమ్మా, y మీద 4. వై యాక్సిస్ అంటే వెర్టికల్ లైన్. వెర్టికల్ లైన్ మీద 4 ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది. ఇక్కడైతే +4, అదే డౌన్వర్డ్ అయితే -4 కాబట్టి మనకు వచ్చింది +4 కాబట్టి ఏదైనా 0 ఉంటే ఏం చేయమని చెప్పాం, యాక్సిస్ మీద పెట్టాలి. ఇక్కడ ఎక్స్ లేదు కాబట్టి y మీద 4 ఉంది కాబట్టి y యాక్సిస్ మీద 4 దగ్గర పాయింట్ని ప్లాటింగ్ చేయడం జరగాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ పాయింట్ 1, 2 కాబట్టి 1, 2 మీన్స్ x యాక్సిస్ మీద 1, y యాక్సిస్ మీద 2 ఇక్కడ ఉంది. x యాక్సిస్ మీద ఏమో 1, y యాక్సిస్ మీద 2. ఇక్కడ కాదు, ఈ రెండు ఎక్కడైతే పర్పెండిక్యులర్గా మీట్ అవుతున్నాయో దట్ ఈస్ ద పాయింట్ 1, 2. సో దిస్ ఈజ్ ద పాయింట్ 1, 2. ఇక్కడ మనం దీన్ని మార్క్ చేసాము. నెక్స్ట్ పాయింట్ ఈజ్ 2, 0. నెక్స్ట్ పాయింట్ ఈజ్ 2, 0. ఇక్కడ ఏమైంది, y 0 అయింది, x మీద 2 ఉంది. సో మనం ఏం చేయాలంటే x యాక్సిస్ మీద 2 చూడాలి. x యాక్సిస్ అంటే హార్జాంటల్ లైన్ అమ్మా. హార్జాంటల్ లైన్ మీద x 2 ఇక్కడ ఉంది. సో ఇక్కడ పాయింట్ ప్లాటింగ్ చేసాము. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 3 పాయింట్స్ని స్కేల్తో మనం జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే ఆ 3 పాయింట్స్ ఒక లైన్ మీద వచ్చేలా చూసుకుంటూ మనం జాయిన్ చేసాము. జాయిన్ చేస్తే ఏమొచ్చిందంటే ఒక స్ట్రైట్ లైన్ వచ్చింది. దిస్ ఈజ్ ద
స్ట్రైట్ లైన్ అమ్మా. ఈ లైన్ దేనికి వచ్చిందంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఈ ఈక్వేషన్ పేరు ఏంటనేది ఇక్కడ ఏముందమ్మా, 2x + y = 4 అనేది కదా గివెన్ ఈక్వేషన్. దాన్ని తీసుకొచ్చి ఈ లైన్ మీద రాయాలి 2x + y = 4 అమ్మా. అంటే ఈ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్, ఏ పాయింట్ తీసుకున్నా సరే అన్నీ కూడా ఈ ఈక్వేషన్కి సొల్యూషన్సేనమ్మా. ప్రతి పాయింట్ కూడా సొల్యూషనే. అంటే మీకు అవి సొల్యూషన్ అవునా కాదా అని అనిపించినప్పుడు ఏం చేయాలంటే ఆ నెంబర్స్ని పేర్ ఆఫ్ నెంబర్స్ని తీసుకుని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఖచ్చితంగా ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. అయితే ఇప్పుడు మనకు అలా చెకింగ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మనకి ఏంటంటే గ్రాఫ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటే ఇలా డ్రా చేయాలి. అయితే ఈ లైన్ మీద పాయింట్ కాకుండా ఇంకా అనదర్ పాయింట్ ఎక్కడైనా సరే ఈ ప్లేన్లో కానీ ఎక్కడైనా పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ని ఈ ఈక్వేషన్లో కనుక సబ్స్టిట్యూషన్ చేస్తే అది సాటిస్ఫై చేయదు. ఎందుకంటే అది ఆ పాయింట్ ఆ లైన్ మీద ఉండదు కాబట్టి. అంటే ఈ లైన్ మీద ఉండేటువంటి ఏ పాయింట్ అయినా సరే ఎనీ పాయింట్, ఇఫ్ ఎనీ పాయింట్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ అండ్ యూ కెన్ చెక్ విత్ దిస్ గివెన్ ఈక్వేషన్ అమ్మా. ఇట్ విల్ సాటిస్ఫై ది గివెన్ ఈక్వేషన్. ఈ విధంగా మీరు గ్రాఫ్ని డ్రా చేయాలి. మళ్ళీ వన్స్ అగైన్ ఐ విల్ రిపీట్ ఇట్ వన్స్ అగైన్. ఏం చేయాలి, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని రాసుకుని మనం ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఆ టేబుల్ ఏంటంటే ఎక్స్ అనేది ఫస్ట్ది. ఆ తర్వాత ఏం చేయాలంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్లోంచి y = అని చేంజ్ చేసుకుని అది సెకండ్ హెడ్డింగ్గా పెట్టుకోవాలి. థర్డ్ది ఏంటంటే ఈ ఎక్స్ వై వాల్యూస్ని పాయింట్గా రాసుకునేది సొల్యూషన్ అంటాము. అది సొల్యూషను. ముందు ఎక్స్ వై సొల్యూషన్, ఈ 3 హెడ్డింగ్స్తోనూ ఒక టేబుల్ ప్రిపేర్ చేయాలి. ఎక్స్కి డిఫరెంట్ వాల్యూస్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వైస్ వస్తాయి. ఆ రెండింటిని పేరుగా ఒక సొల్యూషన్కి ఇలా బ్రాకెట్లో పెట్టి రాస్తే సొల్యూషన్ అంటాము. అలాగా ఎన్ని పాయింట్స్ తీసుకోవాలంటే ఒక 3 పాయింట్స్ తీసుకోండి. ఫస్ట్ x = 0 తీసుకొని చేయండి. ఆ వచ్చినటువంటి y వాల్యూని x వాల్యూని ఇలాగ ఫస్ట్ x వాల్యూ బ్రాకెట్లో పెట్టాలి, తర్వాత y వాల్యూని పెట్టి పాయింట్గా తీసుకోండి. అలా 3 పాయింట్స్ని తీసుకోండి. ఆ పాయింట్స్ని గ్రాఫ్ పేపర్ దగ్గరికి వెళ్ళి గ్రాఫ్ పేపర్ మీద హారిజాంటల్ లైన్ మీద ఏమో x యాక్సిస్, వెర్టికల్ లైన్ మీద ఏమో y యాక్సిస్గా నంబర్స్ నోట్ చేసి ఆ పాయింట్స్ని ఫ్లాటింగ్ చెయ్యండి. ఇది ఆల్రెడీ మీకు తెలుసు. పాయింట్స్ని ఫ్లాటింగ్ చెయ్యండి. ఫ్లాటింగ్ చేసి, ఎందుకంటే ముందు మనం నేర్చుకున్నాం కదా పాయింట్స్ ఫ్లాటింగ్. యూజింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఇట్. పాయింట్స్ని ఫ్లాటింగ్ చేసి నెక్స్ట్ ఆ 3 పాయింట్స్ని కనుక స్కేల్తో కనుక జాయిన్ చేస్తే యూ విల్ గెట్ ఏ స్ట్రైట్ లైన్ లైక్ దిస్ అమ్మ. దట్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఆ ఏదైతే ఆ లీనియర్ ఈక్వేషన్ ఆ లైన్ మీద అలా పేరు రాయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే స్కేల్ రాయాలి. ఎప్పుడు కూడా స్కేల్ అనేది ఏమవుతుందంటే మన ఎక్స్ యాక్సిస్ మీద ఎంత 1 సెంటీమీటర్ని ఎన్ని యూనిట్లుగా తీసుకున్నామో దాన్ని స్కేల్ అంటాము. అదేవిధంగా వై యాక్సిస్ మీద ఎంత 1 సెంటీమీటర్ని ఎన్ని యూనిట్స్గా తీసుకున్నామో అది మెన్షన్ చేయాలి, దాన్ని స్కేల్ అంటారు. దానికి ఏం రాయాలంటే స్కేల్ అని హెడ్డింగ్ పెట్టి ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = ఇక్కడైతే నేను ఏం తీసుకున్నానంటే 1 సెంటీమీటర్ అంటే ఈ చిన్న ఇంత డిస్టెన్స్ 1 సెంటీమీటర్ అమ్మ. ఈ గడి 1 సెంటీమీటర్. ఇక్కడ నేను 0 తర్వాత 1 తీసుకున్నానంటే నెక్స్ట్ నెంబరే తీసుకున్నానంటే 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నాను. నెక్స్ట్ 1 నుంచి 2కి తీసుకున్నాను కాబట్టి 1 యూనిట్ అంటే 1 సెంటీమీటర్ = 1 యూనిట్గా తీసుకున్నాను ఎక్స్ యాక్సిస్ మీద. ఎందుకంటే 1, 2, 3, 4, 5 వరుస నెంబర్స్ తీసుకున్నాను కాబట్టి. అదేవిధంగా వై యాక్సిస్ మీద కూడా 0 తర్వాత నెక్స్ట్ గడికి నెక్స్ట్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్ని నేను 1 అన్నాను. నెక్స్ట్ 1 సెంటీమీటర్ డిస్టెన్స్కి 1 తర్వాత 2 అన్నాను కాబట్టి ఇది 1 సెంటీమీటర్ని 1 యూనిట్గా తీసుకున్నట్టు. సో ఏం రాయాలంటే నేను ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని, ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = 1 యూనిట్ అని స్కేలు రాయాలమ్మా. ఈ విధంగా స్కేల్ని నేను కూడా నోట్ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ విధంగా అమ్మ గ్రాఫ్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వీ కెన్ డ్రా ఇట్ అమ్మ. మీకు ఒక సమ్ ఇస్తాను, అది చేసి నాకు చేసి పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.